హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శోభనం ఒక నరకమైతే' పార్ట్ 7. ఇక కథలోకి వెళితే, సరిగ్గా వాడు మీదకు వస్తున్న క్షణంలో వెన్నెల తన వెనక బంధించబడి ఉన్న చేతులను తన సర్వశక్తులు ఉపయోగించి ఒక్కసారిగా రెండు వైపులా లాగింది. టక్కుమనే శబ్దంతో ఆ ప్లాస్టిక్ జిప్ టై తెగిపోయింది. ఆమె చేతులకు స్వేచ్ఛ దొరికింది. భైరవ్ ఆమె చీర పట్టుకునే లోపే వెన్నెల తన పిడికిలి బిగించి భైరవ్ ముఖం మీద, ముక్కుకు గురి చూసి బలంగా ఒక పంచ్ ఇచ్చింది. అబ్బా అని అరుస్తూ భైరవ్ వెనక్కి తూలాడు. వాడి ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది. ఊహించని ఈ దాడికి వాడు షాక్ అయ్యాడు. ఒక ఆడది తనను కొట్టడం వాడి ఈగోను దారుణంగా దెబ్బతీసింది. వెన్నెల ఆగలేదు. పక్కనే టేబుల్ మీద ఉన్న ఒక ఖాళీ విస్కీ బాటిల్ను తీసుకుని దాన్ని గోడకేసి కొట్టి పగలగొట్టింది. ఇప్పుడు ఆ పగిలిన గాజు సీసా ఒక ఒక ప్రాణాంతకమైన ఆయుధంగా మారింది. ఆమె కళ్ళల్లో భయం లేదు. ఒక వేటగాడిని వెంటాడే సింహంలా ఆమె భైరవ్ వైపు నిలబడింది. రా రా సైకో కుక్క, నువ్వు నన్ను చంపుతావా? ఈరోజు ఈ గదుల నుండి నీ శవం మాత్రమే బయటకు వెళ్తుంది. ఇది వెన్నెల శోభనం కాదురా, నీ మరణ శాసనం అని గర్జించింది వెన్నెల. భైరవ్ ముక్కు తుడుచుకుంటూ కోపంతో ఊగిపోతున్నాడు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానే అని అరుస్తూ పక్కనే ఉన్న ఒక ఇనుప కుర్చీ తీసుకుని వెన్నెల మీదకు ఎత్తాడు. ఇద్దరి మధ్య జైలు గదిలో భయంకరమైన పోరాటం మొదలైంది. వెన్నెల ఆ పగిలిన సీసాతో భైరవ్ చేతి మీద పొడిచింది. భైరవ్ ఆమెను కుర్చీతో బలంగా నెట్టడంతో ఆమె నేల మీద పడిపోయింది. మళ్ళీ భైరవ్ ఆమె మీదకు దూకడానికి సిద్ధమయ్యాడు. ఇటు జైలు బయట విక్రమ్ జీప్లో ఆడియో అంతా వింటున్నాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని అతనికి అర్థమైంది. వెన్నెల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. సెల్ నెంబర్ 7 విఐపి బ్లాక్ లొకేషన్ ట్రేస్ అయింది. ఇట్స్ టైమ్ సూర్య అని అరిచాడు విక్రమ్. రెడీ సార్ అన్నాడు సూర్య. తన ఛానల్ ఓబీ వ్యాన్కు సిగ్నల్ ఇచ్చాడు. జైలు ప్రధాన గేటు వైపుగా ఏకంగా 3 పోలీస్ ట్రక్కులు, 2 మీడియా వ్యాన్లు సైరన్లు మోగించుకుంటూ తుఫానులా దూసుకువచ్చాయి. జైలు గేట్ దగ్గర ఉన్న గార్డులు ఆ వాహనాల వేగాన్ని చూసి భయంతో పక్కకు తప్పుకున్నారు. విక్రమ్ జీపు జైలు గేటును బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించింది. జైలు లోపల అలారం మోగడం మొదలైంది. ఎర్రని లైట్లు ఫ్లాష్ అవుతున్నాయి. సూపరింటెండెంట్కు చెమటలు పట్టాయి. ఏంటి సార్, ఎవరో జైలు గేటు బద్దలు కొట్టుకుని వస్తున్నారు అని ఒక వార్డెన్ భయంగా అడిగాడు. లోపలికి దూసుకువచ్చిన విక్రమ్ జీప్ నేరుగా సూపరింటెండెంట్ ముందు ఆగింది. విక్రమ్ తన AK-47తో కిందకు దిగి నేరుగా సూపరింటెండెంట్ తలకేసి గురిపెట్టాడు. వెనక నుండి కెమెరామెన్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దృశ్యాలను లైవ్లో టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు. హ్యాండ్స్ అప్ బ్లడీ కరప్ట్ బాస్టర్స్, మీరు భైరవ్తో కుదుర్చుకున్న డీల్ మొత్తం లైవ్లో రికార్డ్ అయింది. ఇప్పుడు సెల్ నెంబర్ 7 తాళాలు నాకు ఇవ్వకపోతే మీ అందరినీ ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తాను అని గర్జించాడు ఎస్పీ విక్రమ్. సూపరింటెండెంట్ ప్రాణభయంతో వణికిపోతూ తన జేబులో ఉన్న మాస్టర్ కీస్ తీసి విక్రమ్కు ఇచ్చాడు. విక్రమ్ ఆ తాళాలు తీసుకుని తన ఫోర్స్తో పాటు వీఐపీ బ్లాక్ వైపు పరుగు తీశాడు. కారిడార్ మొత్తం పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. సెల్ నెంబర్ 7 లోపల పోరాటం శిఖరాగ్రహానికి చేరుకుంది. భైరవ్ వెన్నెల మెడ పట్టుకొని గట్టిగా నొక్కుతున్నాడు. వెన్నెల ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటుంది. ఆమె కళ్ళు పైకి తేలిస్తున్నాయి. బయట నుండి భారీ బూట్ల చప్పుడు విక్రమ్ గొంతు వినిపించింది. వెన్నెల, హోల్డ్ ఆన్, ఐఎమ్ కమ్మింగ్. భైరవ్ ఆ శబ్దానికి ఒక్క క్షణం గందరగోళానికి గురయ్యాడు. పోలీసుల సైరన్లు, అలారం శబ్దాలు వాటికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. తన సామ్రాజ్యం కూలిపోతుందని వాడికి అర్థమైపోయింది. విక్రమ్ తాళం తెరిచి లోపలికి వస్తాడా? భైరవ్ వెన్నెల ప్రాణాలు తీస్తాడా? లేక విక్రమ్ తుపాకీ భైరవ్కు ముగింపు పలుకుతుందా? ఈ రక్తపాత శోభనానికి ముగింపు ఏంటి? ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఆఖరి క్షణాలు. భైరవ్ రాక్షస చేతులు వెన్నెల గొంతును ఇనుప పటకాలతో నొక్కినట్లు నొక్కుతున్నాడు. వెన్నెల ఊపిరితిత్తులు గాలి కోసం విలవిలలాడుతున్నాయి. ఆమె కళ్ళ ముందు ప్రపంచం నెమ్మదిగా చీకటిగా మారుతుంది. చేతులు కాళ్ళు కొట్టుకోవడం ఆగిపోతున్నాయి. తను ఓడిపోయిందా? ఈ మృగాడి చేతిలోనే తన ప్రాణాలు పోవాలని దేవుడు రాశాడా అన్న నిరాశ ఆమెను ఆవహిస్తోంది. బయట కారిడార్లో బూట్ల చప్పుళ్ళు, జైల్ అధికారుల అరుపులు, సైరన్ల మూత దద్దరిల్లుతున్నాయి. కీస్ తీసుకురా, తలుపు తీయండి అని అరుస్తున్న ఎస్పీ విక్రమ్ గొంతు ఆ ఇనుప తలుపుల అవతల స్పష్టంగా వినిపిస్తుంది. భైరవ్కు ఆ చప్పుళ్ళు వినిపించాయి. వాడు తలుపు వైపు ఒక్క క్షణం చూశాడు. ఆ ఒక్క క్షణం వాడు పట్టు సడలించాడు. ఆ చిన్న అవకాశాన్ని వెన్నెల వదులుకోలేదు. తన ప్రాణాలన్నీ కూడదీసుకుని చేతికి అందిన ఒక పగిలిన గాజు సీసా ముక్కను తీసుకుని భైరవ్ కుడి కంటి పక్కన ముఖం మీద బలంగా గీసేసింది.
అబ్బా అని భయంకరంగా అరుస్తూ భైరవ్ వెన్నెల గొంతును వదిలేశాడు. వాడి కంటి పక్క నుండి రక్తం ధారగా కారుతోంది. సరిగ్గా అదే సెకండ్లో క్లిక్ అనే భారీ శబ్దంతో సెల్ నంబర్ 7 ఇనుప తలుపులు బార్లా తెరుచుకున్నాయి. AK-47 తుపాకీని గురిపెట్టి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఎస్పీ విక్రమ్ లోపలికి దూసుకువచ్చాడు. అతని వెనుక తుపాకీలతో పోలీస్ టీం మరియు కెమెరామ్యాన్తో జర్నలిస్ట్ సూర్య బృందం లోపలికి వచ్చారు. లోపలి దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. ఒకవైపు కింద పడి రొప్పుతూ ప్రాణాల కోసం గాలి పీల్చుకుంటున్న వెన్నెల, మరోవైపు ముఖం నిండా రక్తంతో చేతిలో విస్కీ బాటిల్తో అరుస్తున్న భైరవ్. ఆ గది ఒక జైలు సెల్లులా లేదు, 5 స్టార్ హోటల్ రూమ్లా ఉంది. ఏసీ, పరుపులు, మందు బాటిల్స్, ఖరీదైన ఆహారం. ఇదంతా చూసి పోలీసులకే మతిపోయింది. ఫ్రీజ్, కదిలావంటే నీ తలకాయ పేలిపోతుంది భైరవ్ అని అరుస్తూ విక్రమ్ నేరుగా వెళ్ళి భైరవ్ తలకు తన తుపాకీని గురిపెట్టాడు. భైరవ్ కళ్ళు ఎర్రబడిపోయాయి. వాడు చుట్టూ చూశాడు. కెమెరాలు ఫ్లాష్ అవుతున్నాయి. లైవ్ టెలికాస్ట్ అవుతుంది. తన బండారం, జైలు అధికారులతో తను కుదుర్చుకున్న చీకటి ఒప్పందం అంత ప్రపంచం ముందు బట్ట బయలైపోయింది అని వాడికి అర్థమైంది. ఎస్పీ విక్రమ్, నువ్వు నా గదిలోకి వచ్చి నన్నే బెదిరిస్తావా? నా లాయర్ రేపు నిన్ను రోడ్డు మీద నిలబెడతాడు అని అరుస్తూ వాగడానికి ప్రయత్నించాడు భైరవ్. షటప్ అంటూ విక్రమ్ తన తుపాకీ మడతతో భైరవ్ తల మీద బలంగా కొట్టాడు. భైరవ్ నేల మీద పడిపోయాడు. నువ్వు కొన్నది ఈ అవినీతి అధికారులనే భైరవ్, చట్టాన్ని కాదు. వీళ్ళందరి ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను అని చెప్పి వెంటనే తన కానిస్టేబుల్స్తో భైరవ్కు మళ్ళీ సంకెళ్ళు వేయించాడు. జర్నలిస్ట్ సూర్య తన మైక్ పట్టుకొని కెమెరా ముందు నిలబడ్డాడు. అతని గొంతులో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. రాష్ట్ర ప్రజలారా, న్యాయం ఎందుకు గుడ్డిదో, డబ్బున్న వాడికి చట్టం ఎలా చుట్టంగా మారుతుందో ఈ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. 2 ఆడపిల్లలను అత్యంత కిరాతకంగా చంపిన ఒక సీరియల్ కిల్లర్కు, కోర్టులో పిచ్చివాడిలా నటించిన ఒక సైకోపాత్కు సెంట్రల్ జైల్ అధికారులు కల్పించిన రాజభోగాలు ఇవిగో చూడండి. విస్కీ బాటిల్స్, ఏసీ రూమ్ మరియు అతన్ని ఎదురించిన సాక్షి వెన్నెలను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చి మర్డర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇదంతా జైలు సూపరింటెండెంట్ కనుసన్నల్లోనే జరిగింది అంటూ సూర్య జైలు సూపరింటెండెంట్ను కెమెరా ముందు నిలబెట్టాడు. సూపరింటెండెంట్ భయంతో వణికిపోతూ తల దించుకున్నాడు. విక్రమ్ అతని కాలర్ పట్టుకొని, వీడిని కూడా అరెస్ట్ చేయండి. వీడి అకౌంట్లో పడ్డ 2 కోట్లు హవాలా డబ్బుల లెక్కలన్నీ బయటకు లాగండి అని ఆర్డర్ వేశాడు. ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఆఫీసుల్లో భూకంపం వచ్చింది. భైరవ్కు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు అతనికి దూరంగా జరగడం మొదలుపెట్టారు. హోమ్ మినిస్టర్ వెంటనే డీజీపీకి కాల్ చేసి, భైరవ్తో మనకు ఎలాంటి సంబంధం లేదు, వాడికి కఠిన శిక్ష పడేలా చూడండి, ఆ సూపరింటెండెంట్ను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను అని ఆర్డర్స్ ఇచ్చాడు. భైరవ్ రాజకీయ అండ, డబ్బు, బలం అన్నీ ఒక్క రాత్రిలో కుప్పకూలిపోయాయి. వాడు ఇప్పుడు నిజంగా ఒక అనాథ ఖైదీలా మారిపోయాడు. పోలీసులు భైరవ్ను, సూపరింటెండెంట్ను ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ భైరవ్ వెనక్కి తిరిగి వెన్నెల వైపు చూశాడు. వాడి కళ్ళల్లో ఓటమి లేదు, పగతో రగిలిపోతున్న అగ్నిపర్వతం ఉంది. వెన్నెల కూడా ఏమాత్రం బెదరకుండా వాడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఈసారి భైరవ్ చూపుల్లోని గర్వం నేలమట్టం అయ్యింది. విక్రమ్ వెన్నెల దగ్గరకు వచ్చి ఆమెను చేయి పట్టుకొని పైకి లేపాడు. ఆర్ యు ఓకే వెన్నెల, నీకేం కాలేదు కదా అని ఆందోళనగా అడిగాడు. వెన్నెల పెద్దగా గాలి పీల్చుకొని, నేను బాగానే ఉన్నాను సార్, మీ ప్లాన్ సక్సెస్ అయ్యింది. వాడి నిజస్వరూపం బయటపడింది. ఇక వాడు ఏ ఇన్సినిటీ ప్లేతో తప్పించుకోలేడు కదా అని అడిగింది. ఖచ్చితంగా తప్పించుకోలేడు. జైలు లోపల వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించడం చూశాక ఏ జడ్జి వాడికి రోగం ఉందని నమ్మడు. వాడు పక్కా క్రిమినల్ అని ప్రూవ్ అయిపోయింది. యూ డిడ్ ఇట్ వెన్నెల, నీ ప్రాణాలను పణంగా పెట్టి ఈ సమాజానికి పట్టిన ఒక పెద్ద క్యాన్సర్ను తొలగించావు అని విక్రమ్ ఆమెను మెచ్చుకున్నాడు. అక్కడి నుండి పోలీసులు వెన్నెలను సురక్షితంగా పట్నంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఐసీయూలో అంజలి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె పక్కన సీతమ్మ కూర్చుని ఉంది. వెన్నెలను చూడగానే సీతమ్మ పరుగున వచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని ఏడ్చింది. తల్లి, నువ్వు తిరిగి రావేమో అని నా ప్రాణం పోయినంత పనయింది. ఆ మృగం నిన్ను ఏమీ చేయలేదు కదా అని అడిగింది. వాడు నన్ను ఏమీ చేయలేకపోయాడు సీతమ్మ, వాడి కోట కూలిపోయింది. ఇక మనకు వాడి భయం లేదు అంటూ సీతమ్మ కన్నీళ్లు తుడిచింది వెన్నెల. అంజలి కూడా మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నించింది. వెన్నెల పరుగున వెళ్ళి ఆమెను పట్టుకుంది.
అంజలి మనం గెలిచాం. ఇక ఆ చీకటి గది భయం లేదు. ఆ భైరవ్ భయం లేదు. వాడి శాశ్వతంగా జైలు పాలు అయ్యాడు అని చెప్పింది వెన్నెల. అంజలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇదంతా నీ వల్లే వెన్నెల. నువ్వు ఒక దేవతలా నా జీవితంలోకి వచ్చావు. కానీ ఆమె గొంతులో చిన్న విషాదం తొంగి చూసింది. ఈ పోరాటంలో మనం డాక్టర్ ఆనంద్ గారిని కోల్పోయాం. ఆయన ప్రాణాల త్యాగం వల్లే మనకు న్యాయం జరిగింది. ఆ మాట వినగానే వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, ఈ యుద్ధంలో ఆ తండ్రి త్యాగం వెలకట్టలేనిది. తన కూతురు నందిని చావుకు న్యాయం చేయాలని వచ్చి ఆయన కూడా ఆ రాక్షసుడి కుట్రకు బలయ్యాడు. ఎస్పీ విక్రమ్ గదిలోకి వచ్చాడు. డాక్టర్ ఆనంద్ గారి అంత్యక్రియలు పోలీస్ లాంఛనాలతో జరిపించాం వెన్నెల. ఆయన త్యాగం వృధా పోనివ్వను. రేపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలవుతుంది. 5 రోజుల్లో భైరవ్కు ఉరిశిక్ష పడేలా నా ఛార్జీ షీట్ రెడీ చేస్తున్నాను అని చెప్పాడు. అందరూ ఒక క్షణం మౌనంగా ఉండి డాక్టర్ ఆనంద్కు నివాళులు అర్పించారు. ఒక చీకటి అధ్యాయం ముగిసి ప్రశాంతమైన కొత్త జీవితం మొదలవుతుందని వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ విధి మరో రూపంలో వాళ్ళ కోసం పొంచి ఉందని వాళ్లకు ఇంకా అర్థం కాలేదు. పట్నం చివర్లో ఉన్న ఒక పాడుబడిన ఫ్యాక్టరీ. అది అండర్ వరల్డ్ కిల్లర్ ఖాళీ రహస్య స్థావరం. గదిలో లైట్లు లేవు. కేవలం టీవీ వెలుతురు మాత్రమే ఉంది. టీవీలో భైరవ్ను అరెస్ట్ చేస్తున్న లైవ్ టెలికాస్ట్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎస్పీ విక్రమ్ ఖాళీ మనుషులను కాల్చిన వార్తలు చూపిస్తున్నారు. టీవీ ముందు ఒక కుర్చీలో కూర్చున్నాడు ఖాళీ. వాడి ముఖంలో రక్తం మరిగిపోతుంది. చేతిలో ఉన్న కత్తితో టేబుల్ మీద ఉన్న మాంసం ముక్కలను కసిగా నరుకుతున్నాడు. వాడు ఇన్నేళ్ల తన క్రిమినల్ కెరియర్లో ఎప్పుడూ ఇలాంటి ఘోరమైన ఓటమిని చవి చూడలేదు. తాను వేసిన ప్లాన్ రివర్స్ అవ్వడం, తన నమ్మకస్తులైన 2 మనుషులు పోలీసుల చేతిలో చనిపోవడం వాడి ఈగోను దారుణంగా దెబ్బతీసింది. అప్పుడే ఖాళీ ఫోన్ మోగింది. అది భైరవ్ లాయర్ ఫణీంద్ర. ఖాళీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో ఖాళీ, టీవీ చూసావా? భైరవ్ ఆట పూర్తిగా ముగిసిపోయింది. పోలీసులకు మన డీలింగ్స్ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని భయంగా ఉంది. నేను ఇక్కడి నుండి దుబాయ్కి పారిపోతున్నాను. నువ్వు కూడా అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోవడం మంచిది. ఇక భైరవ్ నుండి మనకు ఎలాంటి డబ్బు రాదు అని భయంతో చెప్పాడు ఫణీంద్ర. ఖాళీ పైశాచికంగా నవ్వాడు. డబ్బా? నాకు ఇప్పుడు డబ్బు అక్కర్లేదు ఫణీంద్ర. నా మనుషులను ఆ ఎస్పీ గాడు నా కళ్ళ ముందే కుక్కలని కాల్చినట్లు కాల్చాడు. నన్ను ఒక బకరాను చేసి ఆ వెన్నెల నా వ్యాన్లోనే ట్రాకర్ పెట్టి పోలీసులను తీసుకువచ్చింది. నా పేరు చెబితే ఈ రాష్ట్రంలో అండర్ వరల్డ్ వణికిపోవాలి. కానీ ఇప్పుడు నేను ఒక పోలీస్ చేతిలో ఓడిపోయి పారిపోవాలా? అసంభవం అని గర్జించాడు ఖాళీ. ఏం చేయబోతున్నావు ఖాళీ అని భయంగా అడిగాడు ఫణీంద్ర. ఇప్పటి వరకు భైరవ్ కోసం పనిచేశాను. ఇకపై నా కోసం నేను పనిచేస్తాను. ఆ ఎస్పీ విక్రమ్, ఆ వెన్నెల, వాళ్ళిద్దరి తలలు నరికి ఈ ఫ్యాక్టరీలో వేలాడదీస్తాను. ఇది నా పర్సనల్ వార్. వాళ్ళ ప్రాణాలు తీశాకే నేను ఈ ఊరు వదిలి వెళ్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఖాళీ. వాడు తన వెపన్స్ బాక్స్ తెరిచాడు. అందులో ఉన్న అత్యాధునిక తుపాకులు, బాంబులు, కత్తులను బయటకు తీశాడు. పగతో రగిలిపోతున్న ఒక కిరాతకుడు తన వేటను మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి వాడు భైరవ్ కోసం కాదు, తన అహంకారం కోసం మరణ హోమం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. మరుసటి రోజు ఉదయం సెంట్రల్ జైల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాత సూపరింటెండెంట్ సస్పెండ్ అవ్వడంతో కొత్తగా వచ్చిన జైలర్ చాలా కఠినమైన వాడు. ఎస్పీ విక్రమ్ ఆదేశాల మేరకు భైరవ్ను జనరల్ బ్యారర్లో కాకుండా జైల్లో అత్యంత ప్రమాదకరమైన ఖైదీలు ఉంచే అండా సెల్లోకి మార్చారు. ఆ గదిలో ఎవ్వరూ ఉండరు. కనీసం సూర్యరశ్మి కూడా సరిగ్గా రాదు. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. భైరవ్ ఇప్పుడు ఖైదీలా యూనిఫామ్ వేసుకొని ఇనుప చవ్వల వెనక నేల మీద కూర్చొని ఉన్నాడు. వాడి మోకాలి నొప్పికి సరైన మందులు కూడా ఇవ్వలేదు. ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నాడు. కానీ వాడి మెదడులో ఇంకా ఆ వెన్నెల మీద కోపమే ఉంది. నన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన నిన్ను, ఆ విక్రమ్ను వదిలిపెట్టను. ఖాళీ నా కోసం కాకపోయినా తన పగ కోసమైనా మిమ్మల్ని చంపుతాడు. నేను ఇక్కడే ఉండి ఆ వార్త వింటాను అని మనసులోనే నవ్వుకుంటున్నాడు భైరవ్. ఇటు ఎస్పీ విక్రమ్ ఆఫీస్లో ఛార్జీ షీట్ రెడీ అవుతుంది. విక్రమ్ గారు, ఛార్జీ షీట్ కంప్లీట్ అయ్యి నందిని, రాధా హత్యలు, అంజలిని కిడ్నాప్ చేసి బంధించడం, వెన్నెల మీద దాడి, జైల్లో కిడ్నాప్ కుట్ర ఇవన్నీ కలిపి వాడి మీద ఐపీసీ సెక్షన్లు 302, 307, 364 మరియు కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. రేపు ఉదయం 10 గంటలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తొలి విచారణ ఉంది అని ఒక ఎస్పీ విక్రమ్కు ఫైల్ ఇచ్చాడు. విక్రమ్ ఆ ఫైల్ తీసుకుని వెన్నెలకు, అంజలిలకు చూపించాడు.
రేపటితో మీ కష్టాలు తీరిపోతాయి. రేపు కోర్టులో మీరు ఇద్దరు జడ్జి ముందు ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెప్పాలి. వాడికి ఉరి ఖాయం అన్నాడు విక్రమ్. వెన్నెల తల ఊపింది. కానీ ఆమె మనసులో ఏదో తెలియని అలజడి. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఆ కాళీ ఇంకా బయటే తిరుగుతున్నాడు అన్న నిజం ఆమెను భయపెడుతుంది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అంత సులువుగా ఓటమిని ఒప్పుకొని పారిపోడు అని ఆమె ఆర్కిటెక్ట్ బుర్ర విశ్లేషిస్తుంది. సార్, ఆ కాళీ సంగతి ఏంటి? వాడు సైలెంట్గా ఉండిపోతాడా అని అడిగింది వెన్నెల. విక్రమ్ సీరియస్గా చూసి, అదే నాకు కూడా టెన్షన్గా ఉంది వెన్నెల. వాడు మామూలు క్రిమినల్ కాదు. వాడి గ్యాంగ్ మెంబర్స్ను మనం చంపేశాం. వాడు పగతో రగిలిపోతున్నాడు. అందుకే రేపు కోర్టుకు వెళ్లే దారిలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నాను. మన కాన్వాయ్ మీద వాడు దాడి చేసే అవకాశం ఉంది అన్నాడు. అంజలి భయంగా, మళ్ళీ దాడా? మనం కోర్టుకు కూడా భద్రంగా వెళ్ళలేమా అని అడిగింది. భయపడకండి, నేను మీతోనే ఉంటాను. నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కిస్తాను. న్యాయదేవత ముందు మిమ్మల్ని నిలబెడతాను. ఇది నా కాకి చొక్కా మీద ప్రమాణం అని విక్రమ్ ధైర్యం చెప్పాడు. చీకటి పడింది. పట్నం రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. కానీ కోర్టుకు వెళ్లే దారిలో ఒక ఫ్లైఓవర్ కింద ఒక నల్లటి స్కార్పియో ఆగి ఉంది. అందులో కాళీ కూర్చొని ఉన్నాడు. వాడి చేతిలో ఒక స్నైపర్ రైఫిల్ ఉంది. వాడి పక్కన శక్తివంతమైన రిమోట్ కంట్రోల్ బాంబులు ఉన్నాయి. రేపు ఉదయం విక్రమ్ కాన్వాయ్ ఈ ఫ్లైఓవర్ మీదగానే కోర్టుకు వెళ్ళాలి. ఆ దారిని కాళీ ముందే పసిగట్టాడు. రేపు ఉదయం 10 గంటలకు ఈ ఫ్లైఓవర్ మీదే మీ అందరి సమాధులు కడతాను. మీతో పాటే ఆ ఆధారాలు కూడా కాలి బూడిద అవుతాయి. అప్పుడు ఆ భైరవ్ గాడు కూడా బతికిపోతాడు. నా పగ కూడా తీరిపోతుంది. ఇది నా మాస్టర్ ప్లాన్ అని తన రైఫిల్లో బుల్లెట్ లోడ్ చేశాడు కాళీ. మరుసటి రోజు ఉదయం ఉదయించబోయే సూర్యుడు రక్తపు రంగులో రాబోతున్నాడు. చట్టానికి క్రిమినల్స్కు మధ్య జరిగే ఆఖరి యుద్ధం ఆ ఫ్లైఓవర్ మీద జరగబోతుంది. ఎస్పీ విక్రమ్ కాన్వాయ్ ఈ ఉచ్చులో చిక్కుకుంటుందా? వెన్నెల తన సమయస్ఫూర్తితో కాళీ ప్లాన్ను పసిగడుతుందా? అంజలి సీతమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పే వరకు బ్రతికి ఉంటారా? లేక కాళీ బాంబుల దాడిలో న్యాయం మట్టిలో కలిసిపోతుందా? ఉదయం 8 గంటలు. పట్నమంతా సాధారణంగా తమ పనుల్లో బిజీగా ఉంటే ఎస్పీ విక్రమ్ ఆఫీస్ మాత్రం ఒక యుద్ధం వాతావరణాన్ని తలపిస్తుంది. జైల్లో భైరవ్ వేసిన ఎత్తుగడలు, డాక్టర్ ఆనంద్ దారుణ హత్య మరియు బయట స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రొఫెషనల్ కిల్లర్ కాళీ, ఇవన్నీ విక్రమ్ మెదడులో తొలిచేస్తున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అంజలి, సీతమ్మ, వెన్నెల ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కితే భైరవ్కు మరణశాసనం ఖాయం. కానీ వాళ్ళను ఆ మెట్లు ఎక్కనివ్వకుండా ఆపడానికి కాళీ ఎక్కడో ఒక చోట కాపు కాసి ఉంటాడని విక్రమ్కు ఖచ్చితంగా తెలుసు. ఆఫీస్ ఆవరణలో 3 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కార్లు సిద్ధంగా ఉన్నాయి. చుట్టూ AK-47 తుపాకులు పట్టుకొని కమాండర్లు హవాలు కారుస్తున్నారు. వెన్నెల, అంజలి, సీతమ్మ ముగ్గురిని ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేయించారు. అంజలి భయంతో వణికిపోతుంది. వెన్నెల, నాకు చాలా భయంగా ఉంది. ఆ కాళీగాడు డాక్టర్ ఆనంద్ గారిని చంపేసినట్లే మనల్ని కూడా చంపేస్తాడేమో. మనం కోర్టుకు వెళ్ళడం సురక్షితమేనా అని కన్నీళ్లు పెట్టుకుంది. వెన్నెల అంజలి చేతులు పట్టుకొని ధైర్యం చెప్పింది. చీకటి గదిలో 4 ఏళ్లు నరకం అనుభవించినప్పుడు లేని భయం ఇప్పుడు ఈ స్వేచ్ఛ గాలి పీల్స్తున్నప్పుడు ఎందుకు అంజలి? మనం ఇప్పుడు ఒంటరి కాదు. మన చుట్టూ చట్టం ఉంది. ఎస్పీ విక్రమ్ గారు ఉన్నారు. మన సాక్ష్యం కోసం ఆ రాధ, నందిని ఆత్మలు ఎదురుచూస్తున్నాయి. ఈరోజు మనం భయపడితే ఆ రాక్షసుడు మళ్ళీ గెలుస్తాడు. ఈరోజు వాడి ఆట ముగియాలి అని దృఢంగా చెప్పింది వెన్నెల. విక్రమ్ గదిలోకి వచ్చాడు. అంతా రెడీ వెన్నెల, మనం బయలుదేరుతున్నాం. మీరు ముగ్గురు మధ్యలో ఉన్న బ్లాక్ స్కార్పియోలో కూర్చుంటున్నారు. నేను మీతో పాటే ఆ కారులో ఉంటాను. మన ముందు ఒక పైలట్ వెహికల్, వెనక ఒక ఎస్కర్ట్ వెహికల్ ఉన్నాయి. దారిలో ఏది జరిగినా మీరు కారులో నుంచి కిందకు దిగకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. జర్నలిస్ట్ సూర్య తన ఓబీ వ్యాన్లో వాళ్ళ వెనకే వస్తున్నాడు. కెమెరాలు అన్నీ లైవ్ రికార్డింగ్కు సిద్ధంగా ఉన్నాయి. కాన్వాయ్ పోలీస్ స్టేషన్ గేట్ దాటి కోర్టు వైపు తన ప్రయాణం మొదలుపెట్టింది. సమయం ఉదయం 9:30. కోర్టుకు చేరుకోవడానికి ఇంకా అరగంట సమయం పడుతుంది. కాన్వాయ్ నగర చివరిలో ఉన్న ఒక పెద్ద ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకుంది. ఆ ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ ఉంటుంది. పైన వాహనాలు వెళ్తాయి. ఆ సమయంలో ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పెద్దగా లేదు. ఆ ఫ్లైఓవర్కు కొద్ది దూరంలో ఉన్న ఒక అసంపూర్తిగా ఆగిపోయిన భవనంపై అంతస్తులో ఉన్నాడు కాళీ.
వాడి చేతిలో ఒక పవర్ఫుల్ స్నైపర్ రైఫిల్ ఉంది. దాన్ని స్కోప్ గుండా వాడు నేరుగా ఫ్లైఓవర్ మీద వస్తున్న పోలీస్ క్యాన్వాస్ని చూస్తున్నాడు. వాడి పక్కనే ఒక రిమోట్ కంట్రోల్ ఉంది. రాత్రే వాడు ఆ ఫ్లైఓవర్ పిల్లర్ల మధ్య శక్తివంతమైన ఐఈడి బాంబులు అమర్చాడు. వెల్కమ్ టు హెల్ ఎస్పీ విక్రమ్. భైరవ్ అన్నకు మాట ఇచ్చినట్లుగానే మీ అందరి సమాధులు ఈ ఫ్లైఓవర్ మీదే కడతాను అని పైశాచికంగా నవ్వుకుంటూ తన స్నైపర్ రైఫిల్ను విక్రమ్ కారు టైర్కు గురిపెట్టాడు కాళీ. కాన్వాయ్ ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే కాళీ తన పక్కన ఉన్న రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కాడు. ఒక భయంకరమైన పేలుడు ఫ్లైఓవర్ ముందు భాగంలో అమర్చిన బాంబు పేలడంతో విక్రమ్ కారుకు ముందు వెళ్తున్న పైలట్ పోలీస్ జీపు గాల్లోకి ఎగిరిపోయి మంటల్లో కాలిపోతూ కింద పడింది. ఆ పేలుడు దాడికి ఫ్లైఓవర్ కాంక్రీట్ రోడ్డు బద్దలయ్యింది. వెంటనే విక్రమ్ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనక వస్తున్న కారు కూడా బ్రేక్ వేసింది. లోపల ఉన్న వెన్నెల, అంజలి, సీతమ్మ ఒకరి మీద ఒకరు పడిపోయారు. అంజలి పెద్దగా కేకలు వేసింది. అందరూ కిందికి వంగండి, హెడ్స్ డౌన్ అని అరుస్తూ విక్రమ్ తన గన్ తీసి అప్రమత్తమయ్యాడు. పేలుడు జరిగిన మరుక్షణమే స్పీస్ క్రాక్మంటూ ఒక బుల్లెట్ వచ్చి విక్రమ్ కారు ముందు అద్దానికి బలంగా తగిలింది. కారు అద్దం బుల్లెట్ ప్రూఫ్ కావడం వల్ల అది పగిలిపోలేదు. కానీ ఒక పెద్ద పగులుడు ఏర్పడింది. స్నైపర్ దాడి జరుగుతుంది, కవర్ చేసుకోండి అని విక్రమ్ వాకీటాకీలో వెనక ఉన్న ఎస్కాట్ వాహనానికి చెప్పాడు. కానీ వెనక వాహనం నుండి పోలీసులు దిగేలోపే కాళీ తన స్నైపర్తో వరుసగా 2 బుల్లెట్లు పేల్చాడు. 2 పోలీసులు రక్తం కక్కుకుంటూ అక్కడే కుప్పకూలారు. ఫ్లైఓవర్ మీద ఒక మరణ హోమం మొదలైంది. ముందు వెళ్ళడానికి దారి లేదు. బాంబు పేలుడు వల్ల రోడ్డు దెబ్బతింది. వెనక్కి వెళ్దామంటే స్నైపర్ గురిపెట్టి ఉన్నాడు. క్యాన్వాస్ ఆ ఫ్లైఓవర్ మీద ఒక ఎలుకల బోనులో చిక్కుకుపోయింది. వాడు ఆ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మీద నుండి కాలుస్తున్నాడు సార్. మనం కారులో నుంచి దిగితే క్షణాల్లో మన తలలు పేల్చేస్తాడు. కానీ ఇలాగే కారులో ఉంటే వాడు కంటిన్యూస్గా ఒకే చోట కాలిస్తే బుల్లెట్ ప్రూఫ్ అద్దం కూడా బద్దలైపోతుంది అని విక్రమ్ ఆందోళనగా అన్నాడు. మళ్ళీ 2 బుల్లెట్లు కారు సైడ్ డోర్ అద్దాలకు తగిలాయి. అంజలి, సీతమ్మ ప్రాణభయంతో సీట్ల కింద దూరి ఏడుస్తున్నారు. వెన్నెల మెదడు వేగంగా పనిచేస్తుంది. ప్రాణభయం ఆమెను ఆవహించిన ఆమెలోని ఆర్కిటెక్ట్ స్టూడెంట్ బుర్ర చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె కారు అద్దాల మీద పడుతున్న బుల్లెట్ల కోణాన్ని గమనించింది. సార్, వాడు ఆ ఎత్తైన బిల్డింగ్ 4వ అంతస్తులో ఉన్నాడు. వాడి యాంగిల్ ప్రకారం మన కారు ఇప్పుడు వాడికి డైరెక్ట్ టార్గెట్లో ఉంది. కానీ మీరు గమనించండి, మన కారుకు కుడి వైపున ఫ్లైఓవర్కు సంబంధించిన ఒక పెద్ద ఎలక్ట్రికల్ జంక్షన్ బాక్స్, దాని పక్కన ఒక కాంక్రీట్ పిల్లర్ ఉన్నాయి అని వెన్నెల చెప్పింది. విక్రమ్కు అర్థం కాలేదు. దానివల్ల ఉపయోగం ఏంటి వెన్నెల? మనం అక్కడికి వెళ్ళలేం. మనం వెళ్ళక్కర్లేదు సార్. కార్ను రివర్స్లో ఒక 10 అడుగులు వెనక్కి తీసి ఆ పిల్లర్కు క్రాస్గా ఆపితే వాడి స్నైపర్ యాంగిల్కు ఆ పిల్లర్ అడ్డుపడుతుంది. అప్పుడు మన కారు వాడి బ్లైండ్ స్పాట్లోకి వెళ్తుంది. అప్పుడు వాడు బుల్లెట్లు పేల్చలేడు అని వెన్నెల ఖచ్చితమైన అంచనాతో చెప్పింది. విక్రమ్కు ఆమె తెలివితేటలు చూసి ఆశ్చర్యం వేసింది. నిజమే, స్నైపర్లు ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన లైన్ ఆఫ్ సైట్లోనే కాలుస్తారు. మధ్యలో ఏదైనా అడ్డు వస్తే వాళ్ళ టార్గెట్ను చూడలేరు. డ్రైవర్, కార్ను రివర్స్ తీసి ఆ పిల్లర్ వెనక క్రాస్గా ఆపు నౌ అని అరిచాడు విక్రమ్. డ్రైవర్ వణుకుతున్న చేతులతో కార్ను రివర్స్ తీసుకొని వెన్నెల చెప్పినట్లుగానే ఆ కాంక్రీట్ పిల్లర్ వెనక క్రాస్గా ఆపాడు. ఖచ్చితంగా వెన్నెల చెప్పినట్లే జరిగింది. బిల్డింగ్ మీద ఉన్న ఖాళీకి ఇప్పుడు కారు కనిపించడం లేదు. మధ్యలో ఆ పెద్ద పిల్లర్ అడ్డుగా ఉంది. వాడు కోపంతో రగిలిపోయాడు. కార్ను పేల్చడానికి వాడి దగ్గర రాకెట్ లాంచర్ లేదు. కేవలం స్నైపర్ మాత్రమే ఉంది. టార్గెట్ కంటికి కనిపించకపోతే వాడు ఏమీ చేయలేడు. కారు బ్లైండ్ స్పాట్లోకి వెళ్ళగానే విక్రమ్ వెంటనే డోర్ తీసుకొని కిందకు దిగాడు. కారు చాటున నక్కుకుంటూ వెళ్ళి తన చేతిలో ఉన్న లాంగ్ రేంజ్ అసల్ట్ రైఫిల్ను తీసుకున్నాడు. సార్, వాడు మనల్ని చూడలేడు. కానీ మనం కూడా వాడిని చూడలేం కదా. మీరు ఎలా దాడి చేస్తారు అని వెన్నెల కారులో నుంచి నెమ్మదిగా అంది. వాడిని బయటకు రప్పించాలి వెన్నెల. వాడు ఆ బిల్డింగ్ మీద నుండి దిగి వేరే యాంగిల్ కోసం కిందికి వస్తాడు. అప్పుడు వాడిని లేపేస్తాను అన్నాడు విక్రమ్. అనుకున్నట్లుగానే తన టార్గెట్ మిస్ అవ్వడంతో ఖాళీ సహనం కోల్పోయాడు. వాడు స్నైపర్ను భుజానికి వేసుకొని బిల్డింగ్ పై నుండి కింద ఉన్న 3వ అంతస్తు బాల్కనీలోకి పరుగు తీశాడు. అక్కడి నుండి ఫ్లైఓవర్ స్పష్టంగా కనిపిస్తుందని వాడి అంచనా. కానీ విక్రమ్ అప్పటికే తన రైఫిల్ను ఆ 3వ అంతస్తు బాల్కనీ వైపు గురిపెట్టి ఉన్నాడు.
కాలి బాల్కనీలోకి వచ్చి తన స్నైపర్ను సెట్ చేసుకునే లోపే విక్రమ్ రైఫిల్ నుండి వరుసగా 3 బుల్లెట్లు దూసుకువెళ్ళాయి. ఒక బుల్లెట్ నేరుగా కాలి భుజాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. రెండో బుల్లెట్ వాడి చేతిలో ఉన్న స్నైపర్ రైఫిల్కు తగిలి అది కింద పడిపోయింది. అబ్బా అని అరుస్తూ కాలి కింద పడిపోయాడు. వాడు తన రక్తం చూసుకొని ఉలిక్కిపడ్డాడు. తన అండర్ వరల్డ్ కెరియర్లో ఎప్పుడు తన రక్తం తాను చూసుకోలేదు వాడు. ఎస్పీ విక్రమ్ దెబ్బకు వాడికి మరణ భయం అంటే ఏంటో తెలిసి వచ్చింది. ప్రాణాలు దక్కించుకోవడానికి వాడు ఆ బిల్డింగ్ వెనక ఉన్న మెట్ల గుండా కిందకు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ విక్రమ్ ముందే అప్రమత్తం చేసిన బ్యాకప్ టీం ఆ బిల్డింగ్ను చుట్టుముట్టేసింది. కాలి కిందకు రాగానే పోలీసులు వాడిని 4 వైపుల నుండి గన్స్తో కవర్ చేసి ముష్కరుడిని బంధించినట్లు బంధించారు. సార్, ముద్దాయి కాలి దొరికిపోయాడు, వాడిని అరెస్ట్ చేశాం అని వాకీటాకీలో పోలీసుల నుండి సందేశం రాగానే విక్రమ్ ఊపిరి పీల్చుకున్నాడు. జర్నలిస్ట్ సూర్య తన ఓబీ వ్యాన్లో నుంచి ఆ మొత్తం ఆపరేషన్ను లైవ్లో కవర్ చేశాడు. చూశారు కదా వీక్షకులారా, సాక్ష్యాలను కోర్టుకు చేరకుండా చేయడానికి భైరవ్ పంపిన కిరాయి హంతకుడు కాలి దాడి విఫలమైంది. చట్టం ముందు ఏ నేరస్తుడు తప్పించుకోలేడు అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం అని సూర్య రిపోర్టింగ్ ఇస్తున్నాడు. విక్రమ్ కార్ డోర్ తీసి వెన్నెల వీఆర్ సేఫ్, వాడు దొరికిపోయాడు, ఇక మనకు ఏ అడ్డంకి లేదు, నేరుగా కోర్టుకు వెళ్తున్నాం అని చెప్పాడు. వెన్నెల కళ్ళల్లో గెలుపు ఆనందం కనిపించింది. అంజలి, సీతమ్మ దేవుడికి దండం పెట్టుకున్నారు. ఫ్లైఓవర్ మీద జరిగిన ఆ దాడి నుంచి సురక్షితంగా బయటపడిన కాన్వాయ్ ఇప్పుడు న్యాయస్థానం వైపు వేగంగా దూసుకుపోయింది. ఉదయం 10:15. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ హాలు కిక్కిరిసిపోయి ఉంది. జడ్జి గారు అప్పటికే తన సీట్లో కూర్చొని ఉన్నారు. భైరవ్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య వీల్ చైర్లో కోర్టుకు తీసుకువచ్చారు. వాడి ముఖంలో ఒక ధీమా ఉంది. ఫ్లైఓవర్ మీద ఖాళీ ప్లాన్ సక్సెస్ అయ్యి ఉంటుందని, ఈ పాటికి వెన్నెల, అంజలి, విక్రమ్ అందరూ పరలోకంలో ఉంటారని వాడు బలంగా నమ్ముతున్నాడు. భైరవ్ లాయర్ ఫణీంద్ర లేచి నిలబడ్డాడు. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న అంజలి, వెన్నెల మరియు సీతమ్మ ఇప్పటి వరకు కోర్టుకు రాలేదు. ప్రాసిక్యూషన్ వాళ్ళు కావాలనే కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేని కారణంగా నా క్లయింట్ భైరవ్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నాను అని వాదించాడు. భైరవ్ పెదవులపై ఒక గర్వంతో కూడిన చిరునవ్వు వచ్చింది. తను గెలిచేశాను అనుకున్నాడు వాడు. కానీ కోర్టు హాలు వెనక ఉన్న పెద్ద చెక్క తలుపులు బార్లా తెరుచుకున్నాయి. అందరి చూపులు అటువైపు మళ్ళాయి. గుమ్మం దగ్గర ఎస్పీ విక్రమ్, అతని వెనక తలెత్తుకొని ఎంతో ధైర్యంగా నడుచుకుంటూ వస్తున్న వెన్నెల, ఆమె చెయ్యి పట్టుకొని వస్తున్న అంజలి మరియు సీతమ్మ కనిపించారు. వాళ్ళను చూడగానే భైరవ్ ముఖంలో రక్తం గడ్డకట్టకపోయింది. వాడి కళ్ళు భయంతో, ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. ఇది అసంభవం. వాళ్ళు ఎలా బ్రతికారు, కాలి ఏమయ్యాడు అన్న ప్రశ్నలు వాడి బుర్రను తొలిచేస్తున్నాయి. లాయర్ ఫణీంద్ర చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. విక్రమ్ నేరుగా జడ్జి గారి ముందుకు వచ్చి సెల్యూట్ చేశాడు. నన్ను క్షమించండి యువర్ ఆనర్, సాక్షులను కోర్టుకు రాకుండా అడ్డుకోవడానికి ముద్దాయి భైరవ్ ఒక కిరాయి హంతకులతో ఫ్లైఓవర్ మీద దాడి చేయించాడు. ఆ దాడిని తిప్పికొట్టి వాళ్ళను సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడానికి ఈ 15 నిమిషాల ఆలస్యం జరిగింది. ఆ కిరాయి హంతకుడు కాలిని కూడా అరెస్ట్ చేశాం. వాడి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇప్పుడే ఫైల్స్ చేస్తాం అని చెప్పాడు విక్రమ్. కోర్టు హాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జైల్లో ఉండి కూడా భైరవ్ కిరాయి హంతకులతో దాడి చేస్తున్నాడన్న వార్త విని జడ్జి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్, ఆర్డర్. ప్రాసిక్యూషన్, మీ సాక్ష్యాలను ప్రవేశపెట్టండి అని జడ్జి ఆదేశించారు. ముందుగా బోనులోకి సీతమ్మ వచ్చింది. ఆమె కళ్ళల్లో భయం లేదు. చేతులు కట్టుకొని 10 ఏళ్ల క్రితం బంగ్లాలో భైరవ్ మొదటి భార్య రాధను ఎలా చిత్రహింసలు పెట్టి గొంతు నులిమి చంపాడో, ఆ శవాన్ని తోటలోని బావిలో ఎలా పూడ్చిపెట్టాడో కళ్ళకు కట్టినట్లు పూసగుచ్చినట్లు వివరించింది. ఆ తర్వాత అంజలి బోన్లోకి వచ్చింది. తనను 4 ఏళ్లుగా ఆ పాత కారిడార్లోని చీకటి గదిలో గొలుసులతో ఎలా బంధించాడో, తనకు ఏ రకమైన నరకం చూపించాడో వివరిస్తూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కోర్టులో ఆమె తన చేతులకు, కాళ్లకు ఉన్న ఆ గొలుసుల గాయాలను జడ్జి గారికి చూపించింది. ఆ దారుణమైన గాయాలు చూసి కోర్టు హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. చివరిగా వెన్నెల సాక్షుల బోని ఎక్కింది. వెన్నెల కళ్ళల్లో అగ్నిజ్వాలలు ఉన్నాయి.
భైరవ్ వైపు సూటిగా చూస్తూ ఆమె తన సాక్ష్యం మొదలుపెట్టింది. తన తండ్రి అప్పుల కోసం భైరవ్ తనను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడం, శోభనం రాత్రి ఒక మృగంలా తన మీద దాడి చేయడం, తనకు దొరికిన అంజలి డైరీ, డాక్టర్ ఆనంద్ మెడికల్ రిపోర్ట్స్, తనను చంపడానికి భైరవ్ జైల్లో పడిన కుట్ర, ప్రతి ఒక్క ఆధారాన్ని ఖచ్చితమైన వివరాలతో జడ్జి ముందు ఉంచింది వెన్నెల. యువర్ ఆనర్, ఇతను మనిషి కాదు, ఒక రాక్షసుడు. రాధను చంపాడు. డాక్టర్ ఆనంద్ కూతురు నందిని చంపాడు. అంజలి జీవితాన్ని నాశనం చేశాడు. నా ప్రాణాలను తీయాలని చూశాడు. డాక్టర్ ఆనంద్ గారి ప్రాణాలు బలిగొన్నాడు. ఇన్ని దారుణాలు చేసిన వీడికి జైలు శిక్ష కాదు, ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదు. వీడికి మరణశిక్ష సరైన న్యాయం అని గట్టిగా డిమాండ్ చేసింది వెన్నెల. ప్రాసిక్యూషన్ సమర్పించిన డాక్టర్ ఆనంద్ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చిన బావిలోని 2 అస్థిపంజరాల రిపోర్ట్స్ మరియు కిరాయి హంతకుడు కాళీ ఇచ్చిన వాంగ్మూలం, ఇవన్నీ భైరవ్ను ఒక సీరియల్ కిల్లర్గా తిరుగులేని విధంగా నిరూపించాయి. భైరవ్ లాయర్ ఫణీంద్ర వాదించడానికి ఏమీ లేక తలదించుకొని కూర్చున్నాడు. జడ్జి గారు అన్నీ విన్న తర్వాత తన తీర్పు సిద్ధం చేశారు. ముద్దాయి భైరవ్ చేసిన నేరాలు అత్యంత కిరాతకమైనవి. ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేటగిరీ కిందకు వచ్చే కేసు. సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను బట్టి ముద్దాయి భైరవ్ను 2 హత్యలు, 1 కిడ్నాప్, 2 హత్యా ప్రయత్నాలు చేసినట్లు నిర్ధారిస్తూ ఈ కోర్టు అతనికి ఉరి శిక్ష విధిస్తుంది. అతన్ని ఉరి తీసే వరకు జైల్లోని అత్యంత భద్రత కలిగిన అండా సెల్లోనే ఉంచాలని ఆదేశిస్తున్నాను అని జడ్జి గారు సుత్తితో బల్ల మీద కొట్టాడు. కోర్ట్ హాల్లో చప్పట్లు మారుమోగాయి. న్యాయం గెలిచింది. ఒక రాక్షసుడి ఆట ముగిసింది. వెన్నెల, అంజలి ఒకరినొకరు కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. ఎస్పీ విక్రమ్ వాళ్లకు సెల్యూట్ చేశాడు. జర్నలిస్ట్ సూర్య ఈ చారిత్రాత్మక తీర్పును బ్రేకింగ్ న్యూస్గా లైవ్లో ఇస్తున్నాడు. పోలీసులు భైరవ్కు బేడీలు వేసి ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్తున్నారు. వాడి ముఖంలో ఇప్పుడు అహంకారం లేదు, అధికారము లేదు, కేవలం చావు భయం, ఓటమి తాలూకు అవమానం మాత్రమే ఉన్నాయి. వెన్నెల వైపు చూసే దమ్ము కూడా వాడికి ఇప్పుడు లేదు. భైరవ్ను సెంట్రల్ జైల్లోని అండా సెల్లోకి తోసేశారు. అది గుడ్డు ఆకారంలో ఉండే ఒక చీకటి గది. అక్కడ కిటికీలు ఉండవు, వెలుతురు రాదు, ఎవ్వరూ అతనితో మాట్లాడరు. కనీసం సమయం ఎంతైందో కూడా తనకి తెలియదు. ఒకప్పుడు ఏసీ గదుల్లో విస్కీ బాటిల్స్తో రాజాలా బ్రతికిన భైరవ్ ఇప్పుడు ఒక మురికి పట్టిన నేల మీద పడి ఉన్నాడు. ఉరి శిక్ష పడిందన్న భయం వాడిని ప్రతి క్షణం చంపేస్తుంది. కళ్ళు మూసుకుంటే తాను చంపిన రాధ, నందినిల ముఖాలు గుర్తుకు వస్తున్నాయి. వాళ్ళ అర్ధనాదాలు వాడి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. డాక్టర్ ఆనంద్ చెప్పినట్లు వాడికి ఎలాంటి మానసిక రోగం లేదు. కానీ ఇప్పుడు ఆ చీకటి గదిలో ఒంటరిగా ఉండి వాడికి నిజంగానే పిచ్చి పడుతున్నట్లుగా అనిపిస్తుంది. తనను ఓడించిన ఆ 19 ఏళ్ల వెన్నెల ముఖం వాడి కళ్ళ ముందు కదలాడుతుంది. తన అహంకారాన్ని బద్దలు కొట్టి తనను ఈ మరణ అంచులకు తీసుకువచ్చిన ఆమె ధైర్యం ముందు వాడు ఎంత అల్పుడో వాడికి ఇప్పుడు అర్థమైంది. లేదు, నేను ఇలా చావకూడదు, నా చావు ఈ ఇనుప చెవ్వల వెనక రాకూడదు అని అరుస్తూ గోడను బలంగా గుద్దుకున్నాడు భైరవ్. వాడి చేతుల నుండి రక్తం కారుతుంది. వాడు నిజంగానే ఇప్పుడు ఒక పిచ్చి కుక్కలా మారిపోయాడు. కానీ ఒక సైకోపాత్ మెదడు చావుకు ముందే ఓటమిని అంత సులువుగా అంగీకరిస్తుందా? ఉరి కమ్మం ఎక్కడానికి ముందే భైరవ్ తన ఆఖరి అత్యంత భయంకరమైన ఎత్తుగడ వేయబోతున్నాడా? జైల్ గోడలు బద్దలు కొట్టుకొని తన పగ తీర్చుకోవడానికి వాడు చేయబోయే ఆ ఆఖరి ప్రయత్నం ఏంటి? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.